చంద్రబాబు బెయిల్ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని మళ్ళీ ఆశ్రయించారు ఏపీసీ. మళ్ళా మొదటి టైం ఆశ్రయించారు, మళ్ళా ఆశ్రయించలే. వారు నిన్న బెయిల్ ఆర్డర్ చెప్పడం జరిగింది, ఈ రోజు మేము ఆశ్రయించడం జరిగింది. ఆ తీర్పు మా దృష్టిలో సమంజసం కాదు, ఆ తీర్పు న్యాయసమ్మతం కాదు, ఆ తీర్పు చట్టసమ్మతం కాదు అనే అభిప్రాయంతో మేము సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ఏ అంశాల పట్ల మీరు విభేదిస్తున్నారు అంటే హైకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది, 370 కోట్లు మనీ ట్రయల్లో అవి చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చేరినట్టుగా నిరూపించలేకపోయారు అన్న కామెంట్ ఒకటి. ఇట్స్ ఎ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ హాస్ నాట్ యెట్ బీన్ కంప్లీటెడ్ నార్ కంక్లూడెడ్. ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తుంది, సిఐడి చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్ ప్రాసెస్. టోటల్ గా ఎప్పుడు కంక్లూడ్ అవుతుంది అంటే ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కంక్లూడ్ అవుతుంది. ఛార్జ్ షీట్ వేసేదాకా ఇది ప్రవాహం జరగతానే ఉంటుంది. ఈ రోజు దాకా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏ కోర్టులో ఇస్తారండి? ట్రయల్ కోర్టులో మాత్రమే పార్ట్ 1 సిడి, పార్ట్ 2 సిడి, రిమాండ్ రిపోర్ట్ కూడా ఎవ్రీడే జరిగే ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ 2 సిడి, పార్ట్ 1 సిడి ట్రయల్ కోర్టు ఏసీబీ కోర్టుకు మాత్రమే సమర్పిస్తారు. దిస్ ఈజ్ యాజ్ కంటెంప్లేటెడ్ అండర్ సిఆర్పిసి. కొత్త చట్టాలు ఏమైనా పెట్టుకుంటారో నాకు తెలియదు. హైకోర్టు వారికి ఇన్వెస్టిగేషన్ డే టు డే ఇన్వెస్టిగేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వరు కూడా. సిఆర్పిసిలో ప్రొవిజన్ లేదు. అయినా కూడా బెయిల్ విచారణకు వచ్చినప్పుడు చాలా 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 మీరు అడిగినటువంటి మనీ ట్రయల్, మీరు అడిగినటువంటి 371 కోటి, మీరు అడిగినటువంటి విషయాలు ఇక్కడ మొత్తం ఎంత లూట్ అయింది, ఒక కంపైలేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్న అబ్జెక్షన్స్ నోట్ ఫైల్స్ కూడా జిరాక్స్ కాపీస్ ఇవ్వడం జరిగింది, కన్సైజ్ చేసి. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ సునీత్ గారు జియోఎంఎస్ నెంబర్ 4 ప్రకారం 90% వాళ్ళు తెస్తేనే మనం 10% ఇవ్వాలని ఉంది. ఎంఓయూలోకి వస్తే 90% లేదు కాబట్టి ఈ డబ్బు ఇవ్వడానికి లేదు అని తీసుకున్న అబ్జెక్షను కోర్టు దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సీఎం గారు చెప్తున్నారు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి నోట్ ఫైల్ కూడా గౌరవ హైకోర్టు వారికి ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీ సీఎం మీటింగ్ లో డిసైడ్ చేశారు బీఆర్ఓలు ఇచ్చేసేయండి అని ఓవర్ రూల్ చేసినారు. ఈ ఆల్ అబ్జెక్షన్స్ ఓవర్ రూల్డ్ బై ది దెన్ చీఫ్ మినిస్టర్. ఇంతకన్నా సాక్ష్యం ఏముందండి? మేము ఈ విషయాలు నోట్ ఫైల్ కోర్టు వారి దృష్టికి తీసుకుపోతే వాళ్ళకి ఆ రైట్ ఉంది కదా చీఫ్ మినిస్టర్ అంటారు. రైట్ ఈస్ దేర్, దట్ రైట్ హ్యాడ్ బీన్ అబ్యూస్డ్ టు ఎన్రిచ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ క్రోనీస్. అదే పీసీ యాక్ట్. ఇంక సాక్ష్యాలు ఏందండి? ఇక్కడ సీమెన్స్ కంపెనీ జర్మనీ కంపెనీ చేసి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో 3 10 రూపాయల నోట్ల ద్వారా హైదరాబాద్కు డబ్బు చేరింది అని ఎవిడెన్స్ జర్మన్స్ కలెక్ట్ చేశారు. అది కోర్టు వారి దృష్టికి తీసుకుపోయినాము. ఎవిడెన్స్ లేనిదేంది? హైదరాబాద్. అక్కడి నుంచి ఆ పర్టికులర్ పీరియడ్లో తెలుగుదేశం అకౌంట్లో ఊరు పేరు లేకుండా మేము జమ చేసినటువంటి అమౌంట్ కూడా మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది, డిపాజిట్ స్లిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాంకులు మేము ప్రతి డీటెయిల్ అడుగుతున్నాం. ఈ రోజు కూడా బ్యాంక్తో కరస్పాండెన్స్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా మాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ మేము వెరిఫై పేయిన్ స్లిప్ లో అడ్రస్ లేదు, పేరు లేదు, ఒక సిగ్నేచర్ మాత్రమే ఉంది. తీశారు, పక్కన పెడదాం. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ జరిగింది, ఫోరెన్సిక్ ఆడిట్ లో 240 కోట్లు దోచేయడం జరిగింది అని ఎవిడెన్స్ ఉంది. అది కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చాం. తర్వాత కోనర్స్ రిపోర్ట్ అని ఉంది, అది కూడా గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాం. ఇక్కడ టోటల్ గా 3,300 కోట్లు ఉండాల్సిన ప్రాజెక్టు మేము వెరిఫై చేస్తే కోనర్స్ మేం కాదు 36 కోట్లకు మాత్రమే ఉన్నది అక్కడ. ది మెన్ మిట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
3,000 చిల్లరలో 36 కోట్లు ఉంటే 8,000 కోట్లు అక్కడ పోయింది. వాళ్ళు 10% 90% తెచ్చుంటే అది పక్కన పెడదాం. 370 కోట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క మీకు సొమ్ము చేరింది కదా, 36 కోట్లే ఉన్నది అక్కడ. 200 చిల్లర కోట్లు ఎవరు జోబులకు పోయింది కూడా చూపించాం. ఇది ట్రయల్ కాదు, ప్రైమఫేసి కేసు మాత్రమే ప్రూవ్ చేయాలా. ఇది మినీ ట్రయల్ చేయడం జరిగింది గౌరవ హైకోర్టు వారు. మినీ ట్రయల్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ బై ద ఆనరబుల్ సుప్రీంకోర్టు. ఆ విషయం గౌరవ సుప్రీంకోర్టు దృష్టిని తీసుకొచ్చారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనడానికి కూడా సరైన సాక్ష్యాధారాలు లేవు. ముఖ్యంగా ఒక విషయం చెప్తానండి. ముఖ్యంగా దిస్ ఈస్ ఎన్ ఎకనామిక్ అఫెన్స్, సోషియో ఎకనామిక్ అఫెన్స్. దిస్ షుడ్ బి ఎ లెసన్ ఫర్ అదర్స్ నాట్ టు కమిట్ ఇట్. ఇది జనరల్ గా నార్మల్ గా ఐపీసీ అఫెన్స్ లో ఇంకొక అఫెన్స్ కాదు. సోషియో ఎకనామిక్ అఫెన్సెస్ 371 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము దోచేయబడితే ఇది నార్మల్ కేసు. అలా ఫ్లీయింగ్ ఫ్రమ్ జస్టిస్, స్టార్టింగ్ ది కోర్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ కమిటింగ్ రిపీటెడ్ క్రైమ్, ఈ 3 పారామీటర్స్ కాదు. అటువంటి జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి హైకోర్టుకి ఇచ్చాము. దిస్ ఇస్ ఎ సపరేట్ క్లాస్ అండ్ బ్రీడ్ కేస్. ఇది మామూలు ఐపీసీ అఫెన్స్ కాదు. ప్రజాసొమ్ము 370 కోట్లు దోచేస్తే ఇది ఇట్ షుడ్ బి ట్రీటెడ్ అట్ డిఫరెంట్ క్లాస్. సాక్షుల ప్రభావితం మాత్రమే కాదు. దట్ ఈస్ నాట్ ఓన్లీ ది పారామీటర్. ఇట్ ఈస్ యువర్ మనీ, ఎవ్రీబడీస్ మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ దట్ గాట్ ఇంటూ పాకెట్స్ ఆఫ్ సమ్ పీపుల్. దట్ ఈస్ ఎవిడెంట్, చాలా స్పష్టంగా ఉన్నది. సీమన్స్ ఇచ్చిన రిపోర్టు, వాళ్ళ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఉన్నది, వాళ్ళు ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఉంది, ఆడిట్ రిపోర్ట్ లో ఉంది, కోనర్స్ రిపోర్ట్ లో ఉంది. ఇవన్నీ ఖాతరు చేయకుండా బుల్డోజ్ చేసి ఓవర్ రూల్ చేసినటువంటి చంద్రబాబు నోట్ ఫైల్స్ లో ఉన్నాయి, ఫైనాన్స్ నోట్ ఫైల్స్ లో ఉన్నాయి. ఈడీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్, నాట్ కంప్లీటెడ్ కన్క్లూడ్ ఇన్వెస్టిగేషన్ కాదు. ఛార్జ్ షీట్ వేసే తెలుగు అప్పుడు ఉంటుంది ఎవిడెన్స్. అప్పుడు కూడా ఎవిడెన్స్ లేకపోతే డిశ్చార్జ్ చేసుకుంటారు ముద్దాయి. అది సిఆర్పిస్ లో చెప్పబడినటువంటి ప్రొవిజన్ 227 ప్రకారం. This is not the stage to evaluate the evidence, quality of the evidence, quantity of the evidence. They have a stage at discharge petition after filing the charge sheet. ఇది దురదృష్టమైన పరిణామం, బెయిల్ పరిధి దాటినటువంటి పరిణామం. ఈ పరిస్థితి ఖచ్చితంగా అన్ని విషయాలు గౌరవ సుప్రీంకోర్టు వారి దృష్టి తీసుకుంది. కేసులో మెరిట్స్ అయితే చూడాలి కదా, మెరిట్స్ కోసమైనా మీరు కొంత ప్రైమా ఫేసి కేసు ఇప్పుడు చెప్పాను కదా ఎక్కడెక్కడ పోయింది డబ్బు అని. దిస్ ఇస్ ఎ ప్రైమా ఫేసి కాస్, నాట్ ఎ కంక్లూడింగ్ కేసు. గుర్తించలేదనే నా బాధ. ఇప్పుడు ఏదో చెప్తా, వారు జడ్జిలండి, వాళ్ళకి హక్కు అధికారం ఉంటుంది. మనం క్వశ్చన్ చేయకూడదు. జడ్జి కాదు అధికారాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు, కానీ ఆర్డర్ని క్వశ్చన్ చేసినట్టు నాకు హక్కు ఉంది. జడ్జి గారిని క్వశ్చన్ చేసే హక్కు ఎవరికి లేదు వ్యక్తిగతంగా. ఆర్డర్ని క్వశ్చన్ చేసే హక్కు నాకుంది. మా 7 పంత అదే కదా, పరిగణలోకి తీసుకోదే కదా 7 పంత, లేకపోతే 7 దాకా ఎందుకు వస్తాం? ఇక్కడికి వచ్చిన కారణం అదే. మేము ఇంత వాల్యూమ్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తే ఎవిడెన్స్ లేదని హౌ కోర్ట్ కుడ్ కమ్ టు కన్క్లూజన్ సే దట్ ఇట్ వాజ్ ఎవిడెన్స్ అట్ ది బెయిల్ స్టేజ్. ఇది చాలా దురదృష్టకరం. ఇట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ బెయిల్ ఆర్డర్. క్వాష్ పిటిషన్ పైన ఆర్డర్ ఇక్కడ పెండింగ్ ఉంది కాబట్టి మీరు వేసిన పిటిషన్ కూడా దానికి లింకప్ చేసే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారు బాబు. ఈ 70 అంటే దండం పెడుతుండా? ప్రతి స్టూడియోలో, ప్రతి టీవీ స్టూడియోలో ప్రతి ఒక్కరూ మేధావులే. కొట్టా ముందర నిలబడ్డోడు ప్రతి ఒక్కరూ న్యాయ నిపుణులే. అక్కడే మినీ ట్రయల్, అక్కడే 17 year జడ్జిమెంటు, అక్కడే తీర్పులు, అక్కడే వాదనలు చెప్పి 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 రాష్ట్రాన్ని హింసించారండి ఇన్ని రోజులుగా. 17A అనేది వాదనలు విన్నారు, గౌరవ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దానిలో ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న బాబు చెప్తున్నా, ఆ క్వాష్ పిటిషన్లో బెయిల్ కూడా అడగడం జరిగి ఉంది. ఆ విషయం కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఆర్గ్యుమెంట్స్ జరిగి ఆర్డర్స్ రిజర్వ్ ఉంది. ఈ లోపల హైకోర్టులో బెయిల్ వేశారు. ఆ విషయం గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకుపోయింది. ఈ బెయిల్ అనేది సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్లో కూడా ఉంది, అది కూడా విన్నారు. ఆర్డర్స్ రిజర్వ్డ్. ఇప్పుడు మీరు మళ్ళా బెయిల్ వినడం సమంజసం కాదు, చాలా స్పష్టంగా చెప్పాను గౌరవ న్యాయమూర్తి. అప్పుడు గౌరవ న్యాయమూర్తి వారు చెప్పారు, నువ్వు చెప్పిన కంటెన్షన్స్ రికార్డ్ చేస్తాను, ఆన్సర్ చేస్తాను. దురదృష్టకర విషయం ఏంటంటే ఆ మాటే ప్రస్తావన లేదు ఆర్డర్లో. When the matter is seized also with regard to bail before the Supreme Court,
The High Court exceeded its limits. The Honorable High Court exceeded its limits to entertain a bail application where a part of the Constitution is also containing a requirement to pray for the bail. That అది కూడా గౌరవ దృష్టి కోర్టు వారి దృష్టి తీసుకున్నా పరిగణలోకి తీసుకోవాలా. అందుకనే మేము గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గరికి వచ్చాం. త్వరలో విచారణ వస్తుంది అనుకుంటారు. అంటే డైరీ నెంబర్ కూడా ఈ రోజే ఫైల్ చేసాం, డైరీ నెంబర్ కూడా వచ్చింది. కాబట్టి జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని మీకు అందరికీ తెలుసు. అది న్యాయం లేట్ అయితే న్యాయం ఇవ్వనట్టే. కానీ ఖచ్చితంగా మా ప్రయత్నాలు మేము చేస్తాం. హియరింగ్కి తెచ్చుకోవడం మా హక్కు. కానీ అది ఒక ప్రొసీజర్ ప్రకారం జరగద్ది. మేమేం దాన్ని మ్యానిపులేట్ చేయలేము. గౌరవ సుప్రీంకోర్టు వారు ప్రొసీజర్ ఉంటుంది, డైరీ నెంబర్ పడద్ది, డిఫెక్ట్స్ పాయింట్అవుట్ చేస్తారు, దాన్ని రెక్టిఫై చేయాలంటే చట్ట ప్రకారం దాని ప్రతి ఆ ప్రొసీజర్ ప్రకారం ఇది హియరింగ్కి వస్తుంది. చూస్తాం. అంటే మెన్షన్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అది ఇంకా డిసైడ్. విల్ డూ ఆల్ ది థింగ్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇన్ ది సెన్స్ కోర్టులో చట్టపరంగా న్యాయపరంగా మేము ఏ చేయడానికి మా హక్కులు ఉన్నాయో అన్నీ ఉపయోగించాం. ఇప్పటికే ఆయనకి హెల్త్ గ్రౌండ్స్ కింద బెయిల్ ఇచ్చారు, ఇంటర్మ్ బెయిల్. సో ఆ గ్రౌండ్స్ ని కన్సిడర్ చేస్తూ రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చారనుకుంటున్నారా? ఇంకట్టయితే 73 ఏళ్ళు దాటినోడు జైల్లో ఉండకూడదు. ఎస్, సిఆర్పి సబ్మిట్ చేసి పారండి. ఆ డిసీజెస్ ఉన్నోడు జైల్లో వద్దు, అమెండ్ చేసి పారండి. ఈ గొడవ బాధ్యత కదా. సిఆర్పి సబ్మిట్ చేసుకోండి. హూ ఈజ్ ఏజ్ దాన్ 73 years షుడ్ నాట్ బి కెప్ట్ ఇన్ జైల్. సింపుల్ అమెండ్మెంట్ మీకు శక్తి ఉంటే చేసుకోండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. వారు ఇంకా రాజమండ్రిలో 2,000 మంది 3,000 మంది ఖైదీలు ఉంటారు. ప్రతి ఒక్క బాగలేనోడు, ప్రతి ఒక్కడు రేపు రాడనేదిగా మీరు ఏమైనా అనుకుంటారా? వస్తాడు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే కదా. నీకు ఒక్కడికి ఏసీ రూమ్ ఇచ్చి, నీకు ఒక్కడికి ఏసీ పెట్టి, నీకు ఒక్కడికి ఏజీ పంపించి దానికి చట్టం ఒప్పుకుంటుందా? వాళ్ళకు కూడా చేయాలి కదా. వాళ్ళకు కూడా చేయాలన్నా పడలేదా? చట్టం ముందు అందరూ సమానులే కదా, వాళ్ళకు కూడా చేయాలన్నా? ఇంకా టోటల్గా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జైల్స్కి మారిపోతాయి. జైల్లో ఒకరు ఉండరు, ఏం వారికి ఎందుకు ఇవ్వరు? చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు వాడు కూడా వస్తాడు నా బాగాలేదని. డబ్బున్నోడు ఉంటాడు, నేను కూడా ఏజీకి పోతానంటాడు, ఇంకొక దానికి పోతానంటాడు, పంపించాల్సిందే. కానీ అది ఆర్డర్ అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ప్రతి ఒక్కరికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం బాగలేకపోతే మెడికల్ బోర్డు ఎగ్జామిన్ చేయాలా? ఆ మెడికల్ బోర్డు తీర్మానిస్తుంది ఈ జబ్బు ఖచ్చితంగా ఇక్కడ నయం కాదు, XY దగ్గర చూపించుకో. మెడికల్ బోర్డు నిర్ణయం ప్రకారం జరగాల, ఇక్కడ జరగలేదు. సార్ ఆఖరిగా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు సిఐడి ఇక్కడ వరకు వచ్చి న్యాయం జరగద్దని నమ్ముతున్నాం కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వచ్చా బాబు. Please subscribe .news.